ఉపాధి హామీ పని దినాల్లో తగ్గుదల పెరిగింది. 3 ఏళ్లలోనే ఏకంగా 10 మిలియన్ల పని దినాలు తగ్గాయి. కరోనా మహమ్మారి తరువాత నుండి 3 ఏళ్లలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమంలో 2020-21లో 38.9 మిలియన్ల పని దినాల నుండి ఇప్పటి వరకు 28 మిలియన్లకు తగ్గింది. ఏడాదిలో పూర్తి 100 రోజుల పనిని పొందిన కుటుంబాల మొత్తం సంఖ్య 61% పడిపోయింది. 2020-21లో ఉపాధి చట్టం మిలియన్ల మంది కార్మికులకు జీవనాధారంగా ఉండగా 7.19 మిలియన్ల కుటుంబాలకు 100 రోజుల పని లభించిందని మంత్రిత్వ శాఖ డేటా స్పష్టం చేస్తుంది. 2023-24లో ఇప్పటి వరకు కేవలం 2.75 మిలియన్ కుటుంబాలు మాత్రమే చట్టం ప్రకారం నిర్దేశించిన పూర్తి కోటాను ఉపయోగించుకోగలిగాయి. చెల్లింపులను విడుదల చేయడంలో జాప్యం ప్రభావం చూపిందని నిపుణులు తెలిపారు. ఉపాధి హామీ కార్మికునికి ఇచ్చిన సగటు రోజు వారి వేతనం 219. ఇది స్త్రీ పురుష కార్మికులకు సగటు కనీస వ్యవసాయేతర వేతనాల కంటే తక్కువగా ఉందని థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ కు చెందిన అకౌంటబిలిటీ ఇనిషియేటివ్ అక్టోబర్ 2022 వరకు డేటాను విశ్లేషించింది. ఒక మహిళ కార్మికురాలు రోజుకు 248 రూపాయలు పొందుతారు. అదే సమయంలో ఒక పురుష కార్మికుడు 344 అందుకుంటున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని AIAWU ప్రధాన కార్యదర్శి బి వెంకట్ విమర్శించారు. అందులో భాగంగా ఉపాధి హామీకి బడ్జెట్ కేటాయింపుల్లో కోత ఆధారిత చెల్లింపులు, బయోమెట్రిక్ ఫేస్ అథెంటికేషన్ వంటి చర్యలు తీసుకుంటుందని విమర్శించారు. ఇప్పటికే 2022-23లో 5.18 కోట్ల మంది ఉపాధి కార్మికుల పేర్లు ఉపాధి హామీ నుండి తొలగించబడ్డాయని అన్నారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి.